అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే కదా, సెలవు. డైలీ వర్క్ చేసి చేసి సండే ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఇంటి దగ్గర ఉండాలా, కొంచెం టేస్టీ స్పెషల్ ఫుడ్ ఏదైనా చేసుకొని ఎప్పుడు తినాలా అన్నట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందరికీ. మేము కూడా ఈరోజు సండే చూడండి, ఏం కర్రీ తెలుసా, కీమా బాల్స్ చేసి క్యాప్సికంలో మసాలా వేసి కీమా బాల్స్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసాం ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే మా మమ్మీ చేసేది ఫ్రెండ్స్. ఎప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా చేసేది మా మమ్మీ. నేను ఎంత ట్రై చేసినా కూడా మమ్మీ అంత టేస్టీగా చేయలేను. ఎందుకంటే మమ్మీ అమ్మ ప్రేమ ఉంటుందో ఏమో కానీ కర్రీలో అమ్మ అంత ఇష్టంగా చేస్తుంది కదా ఫ్రెండ్స్ పిల్లలకు. అందుకే ఆ కర్రీలోనే అమ్మ ప్రేమతో పాటు టేస్ట్ కూడా వచ్చేసి అసలు మనం ఎంత ట్రై చేసినా అమ్మ అంత టేస్టీగా చేయలేం ఫ్రెండ్స్. ఇదైతే కరెక్టా కాదా తప్పకుండా కమెంట్ పెట్టండి వీడియో చూసేవాళ్ళు. ఇంకా వీడియోలోకి వచ్చేద్దాము. నేనైతే ఒక 1/2 kg కీమా తీసుకున్నాను. దాన్ని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేశాను, జాలీలో పెట్టేసాలి వాటర్ అంతా ఇంకిపోయే వరకు. తర్వాత ఒక 1/2 kg ఇంకా క్యాప్సికమ్ కూడా అది కడిగి ఇంకా కట్ చేసి పక్కన పెట్టేశాను అది కూడా. ఇప్పుడైతే మనము చూడండి, కీమా బాల్స్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. జార్లో అయితే ఒక కొత్తిమీర, పుదీనా, ఒక 5-6 పచ్చిమిర్చిలు కడిగి జార్లో వేసేసేయాలి. అలాగే అందులో ఒక 1/2 టీ స్పూన్ షాజీరా, ఇంకా 5-6 యాలకులు వేయాలి ఫ్రెండ్స్, స్మెల్ గురించి, ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇంకా అందులోనే మనము ఇంకా రుచికి సరిపడా నేనైతే పెప్పర్ పౌడర్ వేస్తాను, ఒక 1/2 టీ స్పూను. సాల్ట్ రుచికి సరిపడా, 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 2 టీ స్పూన్ల కారము, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసి మనము ఆ పుదీనా కొత్తిమీరలో గ్రైండ్ చేసేయాలి. తర్వాత జాలీలో పెట్టుకున్నాం కదా కీమా, వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అదే జార్లో వేసి కొంచెం ఒక 4-5 టైమ్స్ అయితే గ్రైండ్ చేసేయాలి. ఎక్కువ మెత్తగా చేయొద్దు, మామూలుగా కొంచెం ఒక 1 మినిట్ అలా తిప్పేసి మసాలాలన్నీ దానికి పట్టి కొంచెం మెత్తగా అయితే చాలు, ఎక్కువ వద్దు. ఇంకా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ అయితే ఒక 100 గ్రామ్ పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా క్యాప్సికమ్ 1/2 kg, కీమా 1/2 kg కదా. అయితే ఆయిల్ అయితే ఇంకా నాన్ వెజ్లో ఒక 100 గ్రామ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత క్యాప్సికమ్ ఫ్రై చేసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత చూడండి, అదే ఆయిల్లో మనము కొంచెం ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కీమాలో కొంచెము బోన్స్ వస్తాయి కదా, ఆ బోన్స్ ఆయిల్లోనే ఫ్రై చేద్దాం అనుకున్నా, కీమాతో పాటు కీమా బాల్స్ ఫ్రై చేసి అందులోనే ఆయిల్లో చేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను నేను. అదే ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అందులో మనం బోన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అప్పటి వరకు చూడండి, కీమా బాల్స్ అయితే చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ ఫ్రై అయ్యే వరకు మనము కీమా బాల్స్ రెడీ చేసుకోవాలి. కీమా బాల్స్ గురించి అయితే దీనికి 100 గ్రామ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాల్స్ అయితే చూడండి ఒకే సైజులో చేసుకోవాలి. ఒక 20-30 బాల్స్ అలా అయినాయి కీమా బాల్స్. అవన్నీ పెట్టేసి ప్యాన్లో మూత పెట్టేసేయాలి. లో ఫ్లేమ్ మీద ఒక 10-15 మినిట్స్ పెడితే కొంచెము వాటర్ వచ్చేసి ఆ వాటర్లోనే అవి బాగా ఉడికిపోతాయి. తర్వాత మూత తీసేసి మనము బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు కొన్ని మసాలాలు కావాలి కదా ఫ్రెండ్స్ కర్రీ గురించి. దాని గురించి అయితే మనము కొంచెం చింతపండు నానబెట్టుకొని, ఇంకా నువ్వులు, ధనియాలు, కొబ్బరి, కొంచెం ఒకవేళ అవైలబుల్ ఉంటే గసగసాలు, గరం మసాలా, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకొని. తర్వాత అందులోనే కొంచెం చింతపండు వేసి ఒక 1/2 లెమన్ అంత చింతపండు, లేకపోతే ఒక లెమన్ సైజ్ అంత చింతపండు వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసి మసాలా అయితే పక్కన పెట్టుకోవాలి. అప్పటి వరకు చూడండి, మసాలా పేస్ట్ చేసుకునే వరకు అయితే చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆనియన్ అయితే ఫ్రై అవ్వడానికి పెట్టేసాం కదా. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అందులో మనము ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాము. తర్వాత చూడండి, బోన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఆనియన్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం బోన్స్ ఎక్కువ వచ్చినాయి, అందుకే కర్రీ చేయవలసి వస్తుంది. తర్వాత ఇందులో మనము ఇలా హై ఫ్లేమ్ పెట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్, తొందరగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు,
రుచికి సరిపడా కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ నూరింది వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం నాన్ వెజ్ కర్రీస్లో అయితే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఫ్లేవర్ అయితే. చూడండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనము రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు సాల్ట్ అంటున్నాను, అది కారం వేసాను. కారము కొంచెము కలర్ మారే వరకు ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనము ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఒక 1 గ్లాస్ వాటర్లోనే ఈ బోన్స్ అనేది మనకు మంచిగా లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఒక 10 మినిట్స్లో అయితే ఇవి బాగా ఉడికిపోతాయి. మూత పెట్టి పెట్టేసేయాలి. మధ్య మధ్యలో మనము కీమా బాల్స్ అయితే ఫ్రై చేస్తున్నాం కదా, అవి ఫ్రై అయ్యాయా లేవా అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. అది సేమ్ ఫిష్ లాగే ఫ్రెండ్స్, ప్యాన్కే తిప్పాలి కానీ మనము గరిటెతో ఇప్పుడే పెట్టొద్దు, ఎందుకంటే ఇప్పుడే వేసాం కదా ఆయిల్లో విచ్చుకుంటాయి కాబట్టి. ఒక 10 మినిట్స్ అలా అయితే అవి గట్టి పడిపోతాయి. మనము చెంచాతో స్పూన్తో కదపవచ్చు. చూడండి బోన్స్ కూడా ఉడుకుతున్నాయి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. తర్వాత బోన్స్ అయితే చూడండి, బోన్ కర్రీ అయితే దగ్గర పడిపోయింది. అలాగే మనం ఇంకా కొంచెము ఆనియన్ అవన్నీ, ఇంకా నల్లీలు కూడా, మా పిల్లలు నల్లి బొక్కలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. కానీ ఆ మటన్ షాప్ అయినా 1-2 కంటే ఎక్కువ వేయడు. ఇంకా నల్లి బొక్కల గురించి అయితే మాకు కావాలి అని గొడవ పడతారు. మీ పిల్లలు కూడా ఇంతేనా ఫ్రెండ్స్? చూడండి ప్యాన్లో అయితే మనము కీమా బాల్స్ ఫ్రై అయితే అయిపోయాయి ఆల్మోస్ట్. మసాలా కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఇందులో మనము చూడండి మసాలాలు వేసేసేయాలి. వేసి అది కూడా ఒక 5 మినిట్స్ అలా హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మసాలా పచ్చివాసన మొత్తం పోయే వరకు హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ మసాలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనము ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము కొంచెము మసాలా జార్ కూడా కడిగి కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి అది కూడా వాటర్ అందులో యాడ్ చేసేసేయాలి. ఇంకా మనము కర్రీకి ఏ విధంగా కన్సిస్టెన్సీ కావాలి, థిక్గా కావాలా, కొంచెం గ్రేవీ కావాలా, దాన్ని బట్టి ఇప్పుడే మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా కొంచెము సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసి ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఇలా పెట్టిన తర్వాత మనము క్యాప్సికమ్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికము, అలాగే ఇంకా కీమా బాల్స్ కూడా ఉన్నాయి కదా, క్యాప్సికమ్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కీమా బాల్స్ కూడా ఇందులో వేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ పెట్టేసామనుకోండి ఫ్రెండ్స్. పైనుండి కొద్దిగా గరం మసాలా కూడా వేయాలి. ఇంకా ఎంత టేస్టీగా ఉంటుంది కర్రీ అంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఇవి బగారా రైస్లో అయితే చాలా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బగారా రైస్ మసాలా క్యాప్సికమ్. చూడండి ఇప్పుడు నేను కీమా బాల్స్ కూడా వేస్తున్నాను. వైట్ రైస్లో బాగుంటుంది కానీ ఇంకా బాస్మతి రైస్ బగారా చేస్తే కరెక్ట్గా సూట్ అవుతుంది ఫ్రెండ్స్. కాంబినేషన్ అయితే రెండు వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. సూపర్ అంటే సూపర్. సేమ్ మీరు ఇదే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. కీమా బాల్స్ వేసి ఎప్పుడైనా చేశారో లేదో సేమ్ ఇదే విధంగా చేయండి. మా మమ్మీ కూడా చేస్తుండే. ఒకసారి ట్రై చేసి మీకు కర్రీ నచ్చినట్లయితే కమెంట్ పెట్టండి. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ మేము ముందుంటాము. ఛానల్కు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు. ఈ సండే స్పెషల్ అయితే మేము చూడండి వేడి రైస్తో కీమా బాల్స్ క్యాప్సికమ్ మసాలా. ఇది బగారా రైస్లో తినొచ్చు, పూరీలో తినొచ్చు, చపాతీలో ఎందులో అయినా బాగుంటుంది. ఓకేనా? సండే స్పెషల్ అయితే రండి ఫ్రెండ్స్, మనందరము భోంచేద్దాం రండి. ఇంకా మీరేమేమి కర్రీస్ చేసుకున్నారో కామెంట్లో తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి మా లంచ్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాము. మీరు కూడా సండే ఏం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.